అక్షింతల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే వినండి. హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా ఒక మంచి కార్యంలో కానీ లేదా వివాహ శుభకార్యాలలో కానీ వధూవరులపై పెద్దలు అక్షింతలు వేసి ఆశీర్వదించడం ఒక ప్రాచీన ఆచారం. అంతేకాదు దేవాలయాలలో కూడా పూజారులు మంత్రాక్షలతో ప్రతి ఒక్కరిని దీవిస్తారు. సాధారణంగా అక్షతలు అనే మాట అక్షింతలు నుంచి వచ్చింది. క్షతం కాని అక్షతలు అంటే రోకలి పోటుకు కూడా విరగని శ్రేష్టమైన బియ్యం. అటువంటి బియ్యానికి పసుపు, కుంకుమ, నేతితో కలిపి అక్షతలను తయారు చేస్తారు. సాధారణంగా నవగ్రహాల్లో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యాన్ని దాన వస్తువుగా పేర్కొంటారు. ఆ రకంగానే చంద్రునికి ప్రీతికరమైన దాన వస్తువు బియ్యం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రుడు మానవ మనస్సుకు అధినాయకుడు. మనిషిలో ఉండే మనస్సు, బుద్ధి, గుణం, వ్యసనం వంటి మొదలైనవన్నీ చంద్రకారకాలే అని పూర్వం పురోహితులు, పెద్దలు పేర్కొన్నారు. అందుకే చంద్రుని ప్రభావం మనిషిపై ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మానవుని మనస్సుపై బియ్యం చంద్రునిలా తన ప్రభావం చూపుతుంది. శాస్త్రీయ పరంగా ఆలోచిస్తే మానవుని దేహం మొత్తం విద్యుత్ సరఫరాలతో కూడి ఉంటుంది. ఆ విద్యుత్ సరఫరాల్లో జరిగే హెచ్చుతగ్గుల కారణంగా మనిషి ఆరోగ్యం మీద, మనస్సు మీద ప్రభావం చూపుతుంది. పెద్దలు వధూవరులపై అక్షతలు చల్లినప్పుడు ఆ సమయంలో దేహంలో ఉండే విద్యుత్తులో కొంత భాగం ఈ అక్షతలు తాగుతాయి. అప్పుడు ఆశీస్సులు ఇచ్చే వాళ్ళ నుంచి పుచ్చుకునే వాళ్లకు కొంత విద్యుత్ బదిలీ అవుతుంది. అలా ఆ విధంగా అక్షతల ద్వారా పెద్దలో ఉండే సాత్విక గుణాలు పిల్లలకు లభిస్తుందనే నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఇదే అక్షతలతో ఉన్న పరమార్థం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని భక్తిపరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.